మకర రాశి వారికి మే నెలలో అద్భుతమైన సృజనాత్మకత మరియు సంతాన సౌఖ్యం కలగబోతోంది. మీ రాశ్యాధిపతి శని భగవానుడు ద్వితీయ స్థానం నుండి తృతీయ స్థానంలోకి మారుతున్నాడు. దీనివల్ల మీలో ధైర్యం, పట్టుదల పెరుగుతాయి. పాత సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. మే 15 తర్వాత సూర్యుడు, బుధుడు మీ రాశికి 5వ స్థానంలోకి ప్రవేశిస్తారు. ఇప్పటికే 5వ స్థానంలో ఉన్న గురుడు మీకు మేధోపరమైన విజయాన్ని, పిల్లల వల్ల సంతోషాన్ని ఇస్తాడు. స్టాక్ మార్కెట్ లేదా స్పెక్యులేషన్ రంగాల్లో ఉన్న వారికి ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయితే అతి విశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవద్దు. క్లారిటీ చాలా ముఖ్యం. కుజుడు 3వ స్థానంలో ఉండటం వల్ల మీ సోదరులతో లేదా మిత్రులతో చిన్నపాటి విభేదాలు రావచ్చు. చిన్నపాటి ప్రయాణాలు లాభిస్తాయి. కానీ వాహనాలు నడిపేటప్పుడు ఏకాగ్రత అవసరం. విద్యార్థులు తమ ఏకాగ్రతను పెంచుకోవడానికి ఇది సరైన సమయం. పోటీల్లో రాణిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారికి పెళ్లి సంబంధం కుదిరే సూచనలు ఉన్నాయి. ఈ నెలలో మీకు అదృష్టాన్నిచ్చే రంగు నలుపు మరియు ముదురు నీలం. పరిహారం కోసం శనివారం నాడు శివాలయంలో నల్ల నువ్వులతో దీపం వెలిగించండి. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శని దోషాలు తొలగి మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద మకర రాశికి ఇది ధైర్యం మరియు అభివృద్ధి కలబోసిన నెల. మరిన్ని రాశుల వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను మీ మకర రాశి మిత్రులతో షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. మకర రాశి వారికి ఆల్ ద బెస్ట్.